పైకి కోడిగుడ్ల వ్యాపారం, కానీ చేసేది మాత్రం పెద్ద దందా. పిల్లలు లేని వారే వారి టార్గెట్. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి శిశువులను తెచ్చి విక్రయాలు జరిపి డబ్బు పోగేసుకున్నారు. కట్ చేస్తే చేసిన పాపానికి చివరికి కటకటాల్లోకి వెళ్లారు. తీగలాగితే డొంక కదిలినట్టు అనేక మంది దందాలు అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన శిశు విక్రయాల వ్యవహారంపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు 13 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి 10 మంది చిన్నారులను క్షేమంగా బయటకు తెచ్చారు. వారిలో 7 బాలురు, 3 బాలికలు ఉన్నారు. చిన్నారులందరినీ నల్గొండ బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. మొత్తం 28 మంది శిశువులను ఆ గ్యాంగ్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూటా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం జరిగింది. దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు, వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన మనకు భారత న్యాయ సంహిత, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం మనకు 10 గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి నమ్మదగినటువంటి సమాచారం రావడం జరిగింది. సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా లోకల్ డిఎస్పీ గారు అండ్ సిఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆయన టీము, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన టీము, వీళ్ళందరూ కూడా డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళిద్దరిని మనకు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ, గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ, ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూటా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం.
సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న దంపతులు శిశు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. పిల్లలు లేని వారిని గుర్తించి 10,000 నుండి 2 లక్షల కమిషన్తో విక్రయాలు సాగించారు. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించారు. అయితే ఈ ముఠా మహారాష్ట్ర, గుజరాత్ల నుండి శిశువులను తెచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల్లో పలువురు నర్సులు, వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత పెట్టి తీసుకొచ్చినాడు? చిన్న 20 రోజుల పిల్ల, 20 రోజుల పాపని తీసుకొచ్చి ఇంతమందిని పెంచిన ఇక్కడ ఉంటూ ఉండొచ్చు. అమ్మ నాన్న తాతయ్య ఎంత పెట్టి కొన్నారు? నాకు కొన్న తెలుస్తారు. నా బిడ్డ వాళ్ళు తెచ్చుకుంటాను. వ్యవసాయం చేసుకుంటాం. పిల్లలు కొంతమంది పిల్లలు అందరూ చంపేస్తారు సార్. మీరు ఆడపిల్లలు అట్లా కాపాడట్లేదు కదా. మీరు ఆడుకున్నారని ఇబ్బంది పెట్టారు సార్. చచ్చిపోయినాక అయ్యో బాబాని వస్తారు. ఒక కొట్టుతారు, ఇంకా పిల్లలు చంపేస్తారు. అట్లా ఏం చేస్తారు? బావులలో వేస్తారు. అట్లా ఆ దయ చూసి పిల్లలు వీళ్ళకి ఇచ్చిర్రు ఏమో సార్. కాపాడు మీరు కమ్మించారు. ఎంత పెట్టి తీసుకొచ్చినాడు? చిన్న 20 రోజుల పిల్ల, 20 రోజుల పాపని తీసుకొచ్చి ఇంతమందిని పెంచిన ఇక్కడ ఉంటూ ఉండొచ్చు. అమ్మ నాన్న తాతయ్య ఎంత పెట్టి కొన్నారు? నాకు కొన్న తెలుస్తారు. నా బిడ్డ వాళ్ళు తెచ్చుకుంటాను. వ్యవసాయం చేసుకుంటాం. పిల్లలు కొంతమంది పిల్లలు అందరూ చంపేస్తారు సార్. మీరు ఆడపిల్లలు అట్లా కాపాడట్లేదు కదా. మీరు ఆడుకున్నారని ఇబ్బంది పెట్టారు సార్. చచ్చిపోయినాక అయ్యో బాబాని వస్తారు. ఒక కొట్టుతారు, ఇంకా పిల్లలు చంపేస్తారు. అట్లా ఏం చేస్తారు? బాగుంది. పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్రమంగా శిశువును దత్తత తీసుకున్న టేకుముట్లకు చెందిన అంజయ్య, నాగయ్యను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా గుట్టు రట్టయింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారులు నక్కా యాదగిరి, ఉమారాణి దంపతులు వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ ముఠా సభ్యులంతా మరో అక్రమ రవాణా విషయమై చర్చించేందుకు సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఉన్నట్లుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే హైటెక్ బస్టాండ్కు చేరుకొని మిగిలిన వారందరినీ అరెస్ట్ చేశారు. మీరు ఎక్కడ తెచ్చుకురు? ఎవరు మీకు మధ్య? మూడేళ్లకే ఎట్లా మర్చిపోయారు? మీకు మధ్యవర్తి ఎవరు ఉన్నారమ్మా? మరి ఎవరు కానీ తీసుకురు మీరు? ఆయన వాళ్ళు దాడ చెప్పారు. ఆయన దాడ చెప్తే అట్లా తీసుకురామని ఎంతకు తీసుకురు మీరు? 3,50,000 అంటే దాడికి తెచ్చుకోవడానికి అది ఏమన్నా ఐటమ్ కాదు కదండి. పిల్లలు విక్రయించుకో. ఇప్పుడు ఏమంటారు అమ్మ? పోలీస్ స్టేషన్లో ఉందా? మా ఇంటికి వచ్చిన ఇప్పుడు మరి ఆ పాపను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా అడుగుతారు కదా, మా పాప మేము కన్న పాప అని. మరి వాళ్ళకేం చెప్పాలి? మరి వాళ్ళకేం చెప్పాలంటే సార్, మరి మాకేమనుకో సార్, వాళ్ళే అనుకుంటుంది. తల్లిదండ్రులు వాళ్ళే అనుకుని ఇచ్చినాం కదా సార్. మరి ఇట్లా దొంగతనం చేసి అమ్ముతురు, కిడ్నాప్ చేసి అమ్ముతురు అని అంటే ఎవరు తీసుకోపోదు కదా సార్. ఇది మొదటి నుంచి ఇచ్చే జరుగుతుంటే నిజమైన మరి మీరు మధ్యవర్తులు చెప్తున్నాయి కదా ఎవరు చేసి. మధ్యవర్త ఆయన ఎవరో సంగతి మనకేం తెలుసు సార్. రేపు మనకేమేసుకోవడం చెప్తుంది. కాదమ్మా, మీరు ఎక్కడ తెచ్చుకోరు?
మహారాష్ట్ర, గుజరాత్ల నుండి శిశువులను తెచ్చి విక్రయాలు జరిపినట్టు, డబ్బులు పోగేసుకున్నట్టు, దీని వెనక కోడిగుడ్ల వ్యాపారులు జరిపేటువంటి ఒక కుటుంబం దీని వెనక ఒక పెద్ద దందా నడుపుతున్నట్టు సూర్యాపేట జిల్లాలో ఇది ఒక సంచలనం సృష్టించింది ఈ కేసు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ సూర్యాపేట జిల్లాలో శిశు విక్రయాలకు సంబంధించి పెద్ద వ్యవహారం నడుస్తుంది. దీని మీద మెగానైన్ టీవీ కూడా ఒక ప్రత్యేక కథనం చేసింది. దీని దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక సూర్యాపేటలో సంచలనం సృష్టించినటువంటి పిల్లల అక్రమ రవాణా, అక్రమ దత్తత కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. నిన్న ఉదయం 10 గంటలకు సూర్యాపేట సమీపంలోని టేక్మట్ల వద్ద అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ముఠా సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అయితే ఇక ఈ ముఠా గుట్టురట్టు చేశారు. ఇక గత 2 నెలల నుంచి కూడా వీరంతా కూడా కోడిగుడ్ల వ్యాపారం పేరుతో స్థానికంగా తిరుగుతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మధ్య దళారులుగా ఏర్పరచుకొని మహారాష్ట్ర, ముంబై, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ అక్రమ ముఠా చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి, అమ్మకాలకు సంబంధించి కూడా డీల్స్ కుదిరిస్తున్నట్టుగా కూడా పోలీసుల వద్ద సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను, ఇక 7 బాలులు, అదేవిధంగా 3 అమ్మాయిలను, మొత్తంగా 10 మందిని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికారులకైతే నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్రైవ్ కొనసాగించి వారిని అక్కడికి తరలించారు. ఇక దీంతో ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఉమారాణి, అదేవిధంగా యాదగిరి నుంచి కొనుగోలు చేసినటువంటి బాధిత కుటుంబీకులంతా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఎస్పీ ఆఫీస్ ముందు తమ గోడైతే వెళ్ళబోసుకున్నారు. మేము ఇప్పుడు ఆడపిల్లల్ని చంపుతున్నటువంటి ఈ తరుణంలో మేము వారిని సాదుకుంటున్నాం, ఖచ్చితంగా మాకు డబ్బులు పెట్టి కొనుక్కున్న పిల్లల్ని అప్పచెప్పాలంటూ కూడా మరొక కోణంలో కూడా అక్కడ వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అయితే పలువురిని కంటతగిలి పెట్టించాయని చెప్పొచ్చు. జువైనల్ యాక్ట్, అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కొనుగోలు అక్రమంగా చేసినా, అదేవిధంగా అమ్మినా కూడా నేరం సమానంగా పరిగణించబడుతుందని చట్టం చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం 10 మంది పిల్లలకు సంబంధించినటువంటి పెంపుడు తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నిన్న సాయంత్రం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కి అయితే తరలించారు. మొత్తం 13 మందిని రిమాండ్ తరలించినటువంటి ఈ ఘటనలో ఎన్నో అబ్బురపరిచే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఈ ముఠా వెనుక అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల భాగస్వామ్యం కూడా ఉందని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, 5 నుంచి 10,000 లోపు స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్ల కమిషన్ ఇస్తూ 10 నుంచి 2 లక్షల లోపు యాదగిరి, ఉమారాలు ఇద్దరు కూడా కమిషన్లు తీసుకొని మొత్తం ఇప్పటి వరకు 28 మంది పిల్లల్ని అమ్మకానికి పెట్టినట్టుగా కూడా గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 10 మంది చిల్డ్రన్స్ ని ఇక ప్రొటెక్షన్ సెల్ కి అయితే తరలించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అభివృద్ధి విషయాలు ఎన్నో కూడా వెలుగులోకి వచ్చాయి. అంతర్రాష్ట్ర ముఠాగా పేరొందినటువంటి దాదాపు 30 మంది సభ్యులు ఉన్న ఈ ముఠాలో ఇప్పటి వరకు 13 మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర కేంద్రంగా ముంబై, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి యువతులు, అదేవిధంగా మహిళలకు డబ్బులు ఆశ చూపించి వారిని అక్రమ సరోగసి పద్ధతిలో అద్దె గర్భం ద్వారా 9 నెలలు వారికి ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేసి ఆ తర్వాత వారిని ఆసుపత్రి పరిధిలో ఉంచుకొని 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ చిన్నారులను తీసుకొచ్చి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో అమ్మినట్టుగా కూడా ఇక పోలీసులు అయితే ప్రాథమికంగా ధృవీకరించారు. ఇక ఇప్పటికే ఈ నిందితుల్లో 9 మందిపై ఇక ఇటు మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంగళగిరితో పాటు నల్గొండ, సూర్యాపేట, మునగాల, కోదాడ, ఇటు బీహార్, పూణే, మహారాష్ట్రలో కూడా కేసులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే 4 పోలీసు బృందాలు సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇటు ముంబైకి కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మెడికల్ మాఫియా దందా తెరలేపినటువంటి సూర్యాపేట జిల్లాలో ఆడ శిశువుల్ని భ్రూణహత్యలు చేసిన ఘటన 3 రోజుల క్రితం జరిగి అది మర్చిపోకముందే ఇటు డిఎంహెచ్ఓ కూడా సస్పెండ్ చేసిన ఘటన కూడా సూర్యాపేటలో జరిగింది. ఒక డిఎస్పీతో పాటు ఒక సిఐని కూడా ఇక ఇప్పటికే రిమాండ్ తరలించారు ఏసీబీ ట్రాప్ చేసి. ఆ ఘటన మర్చిపోకముందే అతిపెద్ద మెడికల్ మాఫియా రాకెట్, చైల్డ్ ట్రాపింగ్ సంబంధించినటువంటి ఒక ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఈ కేసు గురించి పోలీసులు లోతుగా అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 13 మంది సభ్యుల ముఠాని ఇక సూర్యాపేట ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచి నిన్న సాయంత్రం అయితే జైలుకు తరలించారు. 10 మంది పిల్లల్ని స్వాధీనం చేసుకున్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ సెల్ మొత్తం కూడా నల్గొండ సెంటర్ కు ఆ చిన్నారులను తరలించారు.
వారిని ఎవరైతే అక్రమంగా మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినటువంటి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆడపిల్లల్ని చంపేస్తున్న ఈ తరుణంలో మేము వారిని చదువుకుంటాము, వారికి ఖచ్చితంగా మా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రిజిస్టర్ చేసి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము, తెలియక తప్పు చేశాము, ఖచ్చితంగా ఈ మరో కోణంలో ఆలోచించి ఆ పిల్లల్ని మాకు అప్పచెప్పాలంటూ కూడా మరొక వాదన వినపడుతోంది. చట్ట ప్రకారంగా అమ్మినా కొనుగోలు చేసినా అక్రమ చైల్డ్ ట్రాఫింగ్ పాల్పడినటువంటి ఎవరికైనా కూడా సమాన చట్టం నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలోనే ఇక ఈ కేసుకు సంబంధించి మరొక 3 పోలీసు బృందాలు అయితే విచారణ కొనసాగిస్తున్నాయి. ఇటు అంతర్రాష్ట్ర ముఠా ఇంకా ఎవరెవరు సభ్యులు ఉన్నారు, దీంట్లో మెడికల్ మాఫియా పాత్ర ఏముంటుంది, మధ్యతరగతి అదేవిధంగా పేద మహిళలు యువతుల అద్దె సరోగతికి సంబంధించినటువంటి విషయంలో అసలు తల్లిదండ్రులు ఆ పిల్లలకు సంబంధించి ఎక్కడ ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. పోలీసు బృందాలతో పాటు ఇటు రాష్ట్ర మెడికల్ బోర్డు కూడా దీనిపై తీవ్రంగా స్పందించి అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఇంకా ఇది నల్గొండ సూర్యాపేటతో పాటు ఆగకుండా ఇటు హైదరాబాద్ కూడా విస్తరించి ఉందన్న వార్తల నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా దీనిపై తీవ్రంగా లోతుగా అయితే విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇక చివరకు ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగి వారికి అప్పచెప్తారా, అక్రమ దత్తత తీసుకున్నటువంటి వారిని సక్రమంగా కోర్టు ద్వారా తిరిగి మళ్ళీ వారికి ఏమన్నా అప్పచెప్తారా, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ తిరిగి మళ్ళీ ఒరిజినల్ తల్లిదండ్రులకు అప్పచెప్తారనే విషయంలో స్పష్టత రావాల్సింది. దీనిపై అయితే పోలీసులు తీవ్రంగా లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇటు మెడికల్ తో పాటు చైల్డ్ వెల్ఫేర్ అదేవిధంగా పోలీసు సంయుక్తంగా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం జువెనైల్ జస్టిస్ యాక్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఇటు భారత న్యాయ సంహిత BNS యాక్ట్ లో ఇప్పటి వరకు నిందితులపై అయితే నమోదు చేసి మొత్తం 13 మందిని నల్గొండ జిల్లా జైలుకి అయితే తరలించారు. ప్రస్తుతం దీనిపై పోలీస్ శాఖ లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. రహీం వెంకట్, ఇప్పుడు ఎక్కడైతే విక్రయించబడ్డారో ఆ పిల్లల్ని నల్గొండ బాలల సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతానికి అక్కడ ఉంచారు, వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఓకే, అంతవరకు అక్కడ వాతావరణం ఎలా ఉంది? అంటే ఎవరైతే విక్రయించబడ్డారో పిల్లలు అక్కడ ఉన్నందువల్ల ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు లేని వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళు అక్కడ చేరుకోవటం కానీ అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఏమంటున్నారు, దానికి సంబంధించి ఆ పిల్లలకి సంరక్షణ నిజంగానే చక్కగా అందుతుందా? అంటే తల్లిదండ్రులు లేరు కదా అక్కడ, దాని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ? నిన్న ఉదయం 10 గంటలకు మొదలైనటువంటి ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా క్షణక్షణం అప్ టు డేట్ మెగానైన్ చేస్తూనే వస్తుంది. అప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం దాదాపు 500 మంది గ్రామస్తులు, ఆ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా SP ఆఫీస్ వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తాము 3.5 లక్షలు పెట్టి ఒక్కొక్క చిన్నారిని కొనుగోలు చేస్తున్నాము, పిల్లలు లేని తల్లిదండ్రుల మనోవేదన తీర్చేందుకే మేము కొనుగోలు చేసి ఆదుకుంటున్నాము, వారికి తమ పేరు మీద ఆస్తులైనా రిజిస్ట్రేషన్ చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆ తల్లిదండ్రులంతా చెప్తున్నప్పటికీ పెంపుడు తల్లిదండ్రుల కుటుంబాలన్నీ కూడా వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నప్పటికీ చట్ట పరిధిలో లేని అంశాన్ని ఖచ్చితంగా మేమేం చేయలేం, ఇక ప్రొటెక్షన్ సెల్ కంపల్సరీ చిన్నారాలను అప్పచెప్పాల్సిన పరిస్థితి తప్ప మేమేం చేయలేమంటూ పోలీసులు చేతులు దులిపేసుకొని తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఓవైపుకు మానవతా కోణంలో ఆలోచించి పిల్లల సంరక్షణకు నడుం బిగించినటువంటి చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ప్రస్తుతం వారికైతే అన్ని పోషకాహారాలు అందించి తల్లిదండ్రులు లేని లోటుని ప్రస్తుతం తాత్కాలికంగా అయితే చేస్తుందని చెప్పొచ్చు. కానీ ఇక నిన్నటి వరకు అంటే 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ తంతులో నిన్నటి వరకు తల్లిదండ్రుల చెంతన ఉన్నటువంటి ఆ చిన్నారులంతా కూడా చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ సంస్థ పరిధిలో అయితే ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు అక్కడ 80 మంది చిన్నారులతో పాటు ఈ 10 మంది చిన్నారులను కూడా ఉంచారు. వారికి ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు పోలీస్ శాఖ, మెడికల్, IMAకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ట్రాఫికింగ్ వ్యవస్థ అసలు నల్గొండ జిల్లాకు ఎక్కడి నుంచి విస్తరించింది, ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది అనే కోణంలో లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 3 పోలీసు బృందాలు ఇటు ముంబైతో పాటు గుజరాత్, బీహార్, ఏపీలోని మంగళగిరి ప్రాంతంలో కొంతమంది చిన్నారులు ఉన్నట్టుగా గుర్తించి మరికొందరిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు కూడా మరొక బృందం అక్కడికైతే వెళ్ళింది. దీనిపై ఇంకా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం కంటే అదనంగా ఇంకా ఎక్కువ లోతుగా విచారణ కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పి జిల్లా SP నరసింహ అయితే నిన్న మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే లోతుగా కొనసాగుతుంది. ఓకే రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.